ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ఈ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయనున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఓ సర్వే సంస్థ ఏపీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేనతో బీజేపీ జతకట్టిన తర్వాత ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎంత శాతం ఓట్లు రాబడుతుంది, కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పలు సర్వేలు కూడా తమ అంచనాలను విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై మొగ్గు చూపాయి. తాజాగా ప్రముఖ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్స్ అనే సంస్థ కూడా ప్రీ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించింది. 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పరాభవం తప్పదని ఆ సర్వే అంచనా వేసింది. ఇక పొలిటికల్ క్రిటిక్స్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి 121, అటు 5 ఎక్కువైనా తక్కువైనా స్థానాల్లో విజయం సాధిస్తుంది. అలానే 49.5% ఓట్లను సాధిస్తుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 54, 5 అటు ఇటు స్థానాలు గెలుచుకుంటుంది. అదేవిధంగా ఓటింగ్ శాతం 43 వస్తుంది. ఇక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇతరులు ఒక్క స్థానం కూడా లభించలేదని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు 2.5%, ఇతరులకు 5% ఓట్లు లభిస్తాయని ఈ సర్వే వెల్లడించింది. సీఎం జగన్ పరిపాలనపై ఎక్కువ మంది సంతృప్తిని వ్యక్తం పరిచారు. మొత్తంగా పొలిటికల్ క్రిటిక్స్ పోల్స్ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీదే అధికారమని తేల్చింది. అంటే మరోసారి వైఎస్ జగన్ సీఎం కానున్నారు. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ప్రస్తుతం పొలిటికల్ క్రిటిక్స్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి తాజాగా వెల్లడైన ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.